రైట్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ ఎపిసోడ్. ఫిబ్రవరిలో తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఉంటుందనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికలకు ముందే కొత్తగా మరో డిప్యూటీ సీఎంను కూడా ఎంపిక చేయనున్నారంటూ కూడా వార్తలు అందుతున్నాయి. అదేవిధంగా మరి ఏం జరగనుంది, మరి ఏ కమ్యూనిటీకి సీఎం పోస్టు దక్కనుంది అన్న అంశాలు ఇప్పుడు మన చర్చనీయాంశంగా మారాయి. అదేవిధంగా మరి రేవంత్ రెడ్డి గారు మరి ఎటువంటి ప్రకటన చేస్తారు సదరు రోజున అన్నది కూడా మరి ఒక చర్చనీయాంశంగా మారింది. ఇక ప్రత్యేక చర్చా కార్యక్రమంలో మనతో పాటు సిద్ధంగా ఉన్నారు పిఎన్ మూర్తి గారు. వీరు పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్. ముందుగా మనం వారిని ఇన్వైట్ చేస్తున్నాం. పిఎన్ మూర్తి గారు, నమస్తే అండి. నమస్తే. నమస్తే. రైట్, మరి వీరితో పాటుగా సీనియర్ జర్నలిస్ట్ అండ్ అనలిస్ట్ ఆశా శ్రీరాములు గారు కూడా మనతో పాటు ఫోన్ ఇన్లో సిద్ధంగా ఉన్నారు. శ్రీరాములు గారు, నమస్తే. నమస్తే అండి. రైట్, ముందుగా శ్రీరాములు గారు, ఫిబ్రవరిలో తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఉంటుందనే ఊహాగానాలు వెలువడ్డాయి. ఈ మేరకు సోషల్ మీడియాలో కూడా కోడేకొస్తుంది. మరి ఏం జరగబోతుందంటారు ఫిబ్రవరిలో? ఫిబ్రవరిలో రెండోసారి మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని అందరం ఊహిస్తున్నాం. అవునండి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక తొలి మంత్రివర్గ విస్తరణ జరిగింది. సుమారు 19 మంది మంత్రివర్గంలో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అందులో భాగంగా 12 మంది ఉన్నారు కనుక ఇంకా 6గురికి అవకాశం ఉందనేటువంటిది చర్చ జరుగుతా ఉంది. అవునండి. అయితే దీంట్లో కాంగ్రెస్ పార్టీలో చాలా సీనియర్ నాయకులు ఉన్నారు, విద్యావంతులు ఉన్నారు, ఎప్పటి నుంచో పార్టీ కోసం పనిచేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు కనుక వాళ్ళను ఎమ్మెల్సీలుగా తీసుకొని ఇంకో పదవిలో తీసుకొని మంత్రివర్గ విస్తరణలో వాళ్ళకి అవకాశం కల్పిస్తారనేటువంటి చర్చ జరుగుతా ఉంది. గత 2 రోజుల నుంచి వస్తున్న వార్తల్లో ఏంటంటే ఇంకొకరికి కూడా ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తారని ఒకరు అంటున్నారు. కొన్ని వార్తలు వస్తున్నాయి. లేదు ఇంకొక ఇద్దరికి ఇచ్చే అవకాశం ఉందనేటువంటి చర్చ కూడా జరుగుతోంది. ఓట్లు, సీట్లు, రాజకీయము, అధికారం అనేటప్పటికీ కులాల సమీకరణలో రెడ్డి వర్గానికి ముఖ్యమంత్రి గారు ఉన్నారు కనుక ఇప్పుడు ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనారిటీ ఇప్పుడు ఈ 4 వర్గాలు ఉన్నాయండి. ఇక్కడ 4 వర్గాల్లో మనకు ఆంధ్రప్రదేశ్ లో కూడా 4 ఉన్నారు. ఇప్పుడు దాని కోవలోనే తీసుకొని మరి ఇక్కడ కూడా అట్లా పెడతారా, లేదంటే ఒక్కరికి అవకాశం ఇస్తారా అనేటువంటి ఇప్పుడు చర్చ మేధావుల్లో గానీ రాజకీయ వర్గాల్లో జరుగుతా ఉంది. అంటే అన్ని వర్గాలను సంతృప్తి పరచాలి ఇప్పుడు. అవునండి, అన్ని వర్గాలను సంతృప్తి పరచాలి ఇప్పుడు. ఇప్పుడు బీసీలు గత ఎలక్షన్ లో వాళ్ళు 36-37 సీట్లు కావాలన్నారు. చివరి నిమిషంలో ఏమైందంటే సీట్లు 26-27 వాళ్ళకి ఇచ్చినా కూడా మాకు ఓడిపోయే చోటు ఇచ్చారు, మాకు అందుకే గెలవలేకపోయాము. అంతకు ముందు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉంది, ఖర్చులన్నీ కూడా పార్టీ చూసుకుంది, ఇక్కడ మమ్మల్ని పెట్టుకోమంటున్నారు, మాతోటి ఆర్థిక స్తోమత కూడా అంత లేదని చాలా మంది మనకు చర్చలు వచ్చినాయి. మనకందరికి కూడా ఇదంతా బహిరంగ సత్యం. ఇది ఏదో అడిగినందుకు కొంత ఇచ్చారు అనేటువంటిది. ఎస్టీలకు రిజర్వ్ కాన్స్టిట్యున్సీలు, ఎస్టీలకు రిజర్వ్ కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి కనుక అదే కాన్స్టిట్యున్సీలో ఇచ్చారు. ఒక్కరు కూడా జనరల్ ఇవ్వలేదు. ఎప్పుడు ఇస్తలే, ఏ రాజకీయ పార్టీ ధైర్యం చేసి ఇవ్వట్లేదు కూడా, అవకాశం ఉన్నా కూడా ఇవ్వట్లేదు. ఎందుకు అంటే ఇప్పుడు వివేక్ వెంకటస్వామి, వివేక్ వినోద్ గారు కూడా తక్కువేం కాదు ఆర్థిక స్తోమతలో, కానీ వాళ్ళని కూడా రిజర్వ్ కాన్స్టిట్యున్సీ నుంచే ఎంపిక చేస్తా ఉన్నారు. అంటే ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఆర్థిక స్తోమత రిజర్వ్ కేటగిరీలో ఉన్నటువంటి వారికి ఆర్థిక స్తోమత ఉన్నప్పటికీ వాళ్ళని ఇంకా కూడా దళితులుగానే చూస్తా ఉన్నారు. వాళ్ళని పైకి తీసుకురావాలి, జనరల్ కలుపుకోవాలనేటువంటి లక్ష్యం ఏ రాజకీయ పార్టీకి, ఏ నాయకునికి లేదు. రిజర్వ్ అంటే రిజర్వ్ అంతే. రిజర్వేషన్ ఉద్దేశం ఏంటిదంటే ఎవరైతే అణగారి ఉన్నారో, ఇంకా ఆర్థికంగా కిందికి దిగబడి ఉన్నారో అన్ని రంగాల్లో వాళ్ళకు పైకి తీసుకురావడమే రిజర్వేషన్ లక్ష్యం. కానీ ఇక్కడ బండ గుర్తుగా మాత్రం దాన్ని అట్లే అన్ని పార్టీలు అదే ఉపయోగం చేస్తా ఉన్నాయి. ఎవరు కూడా ఆర్థిక స్తోమత ఉన్నా కూడా, మేధావులుగా ఉన్నా కూడా ఎవరిని కూడా ఇవ్వట్లేదు. ఇదొక అంశము ఎస్సీల దాంట్లో కేటగిరీ అయిపోయిందండి. ఇప్పుడు మిగిలింది వచ్చి బీసీలు, మైనారిటీలు. ఇప్పుడు గౌడ కమ్యూనిటీకి సంబంధించి ఇప్పుడున్న దాంట్లో తెలంగాణ కోసం విరోచితంగా పోరాడినటువంటి పొన్నం ప్రభాకర్ ఉన్నాడు. పొన్నం ప్రభాకర్ గారు ఆల్రెడీ అదృష్టం కొద్దిగా గెలిచారు, మంత్రి కూడా అయ్యారు. ఆయన ఏమైనా అప్గ్రేడ్ చేస్తారా? నిజంగా ఆయన డిజర్వ్డ్, నిజంగా కూడా క్యాస్టే కాకుండా డిజర్వ్డ్ కూడా. ఎందుకు అంటే ఆయన క్యాంపస్ స్టూడెంట్, ఎన్ఎస్సీలో పనిచేసినాడు,
అదే స్థాయిలో మహేష్ కుమార్ గౌడ్ కూడా నిన్నగాక మొన్న ఎమ్మెల్సీ అయినాడు. ఆయనకు కూడా అవకాశం ఉంది. ఆయనకు లీడర్ గా ఉన్నాడు కానీ రాజకీయ పదవి లభించలేదు ఆయనకి ఎప్పుడు కూడా. అయితే ఈయనకు ఆల్రెడీ ఎంపీ చేస్తున్నాడు, అనుభవం ఉన్నది, ఎంపీ చేశాడు, అనుభవం ఉన్నది. మరి మంత్రిగా కూడా ఉంటున్నారు, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గా కూడా ఉంటున్నారు. మరి ఆయనకి ఏమైనా అవకాశం ఇస్తారా? ఒక్కరికే డిప్యూటీ సీఎం కనుక ఇస్తే, నిన్నగాక మొన్న మైనార్టీ వర్గం నుంచి వచ్చినటువంటి సియాసత్ పేపర్ ఎడిటర్ వాళ్ళ అబ్బాయి, ఆ అబ్బాయికి ఏమైనా ఇస్తారా అనేటువంటిది ఇప్పుడు ప్రజల్లో జరుగుతున్న చర్చ. ఇంకా మొన్న అది విస్తరణ జరిగే వరకు ఇట్లనే మనం అనాలిసిస్ కు చర్చ జరుగుతూనే ఉండాలి. ఇప్పుడు దీంతో ఏమైందంటే బీసీ మైనారిటీకి వచ్చేస్తుంది, మళ్ళీ ఎస్సీ ఎస్టీ కేటగిరీ ఒకటే అంటాం కనుక ఎస్టీలకు అవకాశం ఉంటుందో లేదో మరి చూడాలి. రైట్ అండి. ఇప్పుడు ఒకవేళ మరి బీసీ లేదా మైనారిటీకి డిప్యూటీ సీఎం పోస్ట్ అంటే మరి ఇప్పటికే ఎస్సీ కోటాలో డిప్యూటీ సీఎం పోస్ట్గా ఒకరు ఉండనే ఉన్నారు. మరి ఇప్పుడు బీసీకి దక్కే అవకాశం ఉందా, మైనారిటీకి దక్కే అవకాశం ఉందా? ఎవరికంటారు? ఎలా ఉందంటారు అసలు? అంటే ఎలా సమీకరణంగా మారబోతుంది, ఎలా సమీకరణ రాబోతుంది? శ్రీరాములు గారు, సమీకరణ అయితే బీసీకి ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉందండి. అయితే ఎవరికి ఇస్తారు, వాళ్ళ ప్రయారిటీ ఏంటి అనేటువంటి చూడాలి, వాళ్ళ ప్రయారిటీ ఏంటిది అనేటువంటి చూడాలి. కానీ బీసీకి ఇచ్చే అవకాశం అయితే ఎక్కువ ఉంది. ఎందుకంటే ఇదంతా కూడా మళ్ళా నంబర్ గేమ్, ఓట్లు, సీట్లు, రాజకీయము, అధికారము. అయితే ఇప్పుడు బీసీలకు ఓట్ల సంఖ్య ఎక్కువ మైనారిటీల కన్నా. అవునండి, మైనారిటీల కంటే బీసీల సంఖ్య ఎక్కువ. బీసీలో మళ్ళీ ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ కి ఇచ్చిన, పొన్నం ప్రభాకర్ గారికి ఇచ్చిన ఇద్దరు గౌడ్సే అవుతారు. ఇప్పుడు ఆల్రెడీ మంత్రివర్గంలో ఉన్నారు కనుక మరి ఇంకెవరికైనా బీసీ వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉండొచ్చు అనేటువంటి చర్చ కూడా ఉంది. దాన్ని మరి పార్టీ ఏమైనా అట్లా ఆలోచన చేస్తుందో చూడాలి మరి. రైట్ అండి. ఇప్పుడు అదేవిధంగా మరొక ప్రశ్న అండి శ్రీరాములు గారు, ఇప్పుడు మరి రేవంత్ గారి క్యాబినెట్లో మరి 6 రాబోతున్నారు. అందులో మరి డిప్యూటీ సీఎం పదవి అంటున్నాం కదా. ఇప్పుడు ఆల్రెడీ ఆశావహులు కొంతమంది ఉన్నారు, సీనియర్లు మరి కొంతమంది ఉన్నారు. వీళ్ళ పరిస్థితి ఎలా మారబోతుందంటారు? మరి టాస్ అండ్ అదే హెడ్ అండ్ టైల్ అయినా వేసే అవకాశం ఉందా రాజకీయంగా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఒక నానుడి ఏందండి, మనం అనాదిగా చిన్నప్పటి నుంచి చూస్తుంది ఏంటంటే రాజకీయాల్లో సీనియర్స్ కి ఎప్పుడు అవకాశం, గతంలో మంత్రులు చేసిన వాళ్ళకే ఇప్పుడు మంత్రులు వస్తూ ఉంటాయి. కొత్త వాళ్ళకి అవకాశాలు చాలా తక్కువ. అది మీరు ఎప్పుడైనా హిస్టరీ తీసుకోండి. ఇంతకుముందు మంత్రులు చేసిన వాళ్ళు ఇప్పుడు క్యాబినెట్ లో ఉన్నారు. ఇప్పుడు మంత్రివర్గంలో చేసిన వాళ్ళే క్యాబినెట్ లో ఉన్నారు. ఇంకో చర్చ కూడా జరుగుతుంది. ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళ దాంట్లో కూడా కొందరికి ఎవరికైనా ఒకరిద్దరికి ఎమ్మెల్సీ ఇచ్చి మినిస్టర్ లో తీసుకుంటారు అనేటువంటిది ఒకటే చర్చ జరుగుతా ఉంది. ఒక అవకాశం ఆల్రెడీ పార్టీ తరఫున ఇచ్చినారు కనుక 10 ఏళ్ల పాటు వాళ్లకు ఇప్పటిదాకా ఏ పార్టీకి ఎవరికి అవకాశం రాలేదు కనుక ఇప్పుడు నిన్నటి దాకా పోటీ చేసిన వాళ్ళకి ఎవరికి ఇయ్యొద్దని అనే చర్చ కూడా జరుగుతా ఉంది. అయితే రాజకీయ పరంగా ఏది కూడా మనం అట్లా అనడానికి వీలు లేదు. మీకు ఒక పాయింట్ గుర్తు చేస్తానండి. ఇదే రాహుల్ గాంధీ గారు మనకు వరంగల్ లో జరిగినటువంటి డిక్లరేషన్ లో ఎవరైనా బయట నుంచి వచ్చే వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముందుకు వస్తే పార్టీలో చేరి 6 నెలల తర్వాత వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసినాకనే మేము టికెట్లు ఇస్తాము, అప్పటిదాకా పార్టీ కష్టపడ్డ వాళ్ళకే టికెట్లు ఇస్తాము, అప్పటిదాకా వేరే వాళ్ళకి ఇవ్వమన్నారు. మనం అందరం గుర్తుంచుకోవాల్సిన అంశం ఇది. అయితే ఎలక్షన్ కు ముందు మనం అందరం గమనించడం, చాలా మంది ఇట్లా వచ్చి అట్లా టికెట్లు తీసుకొని పోటీ చేసిన వాళ్ళు ఉన్నారు. పార్టీ వదిలిపెట్టి పోయి బీజేపీ తరఫున పోటీ చేసి ఓడిపోయి మళ్ళీ వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరి టికెట్ తీసుకొని గెలిచిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ రాజకీయాలు ఎప్పుడు కూడా సముద్రం మీద వాళ్ళ అలలు లాంటివి, ఎప్పుడు అవసరం ఎట్లుంటే వీళ్ళు అట్లా వాడుకుంటారు. మనం మాత్రమే వాళ్ళ మాటలు విని సంతృప్తి చెందాలి, అంతకుమించి ఇంకేం లేదు. అందుకని మార్పులు గమనించాలి, ఏం చేస్తారో మనం వెయిట్ అండ్ సీ. ఇప్పుడు ఓకే, రైట్ అండి శ్రీరాములు గారు, థ్యాంక్ యూ మచ్ అండి శ్రీరాములు గారు. రైట్, అదేవిధంగా మరి పిఎన్ మూర్తి గారు మీరు స్పందించండి. మరి ఇప్పటికే ఆశావాహులు వర్సెస్ సీనియర్లు అనే మరొక పదం కూడా బయటకు వినిపిస్తుంది. మరి ఆశావాహులుగా ఉన్నవారికి, ఆల్రెడీ పార్టీలో సీనియర్లుగా ఉన్నవారికి మరి ఏమి అందబోతుంది, ఏమి దక్కబోతుంది, ఎలా జరగబోతుంది, ఏం జరగబోతుంది అంటారు? ఇప్పుడు నా ఉద్దేశం, పార్లమెంట్ ఎన్నికల ముందు పెట్టుకుని ఈ మంత్రివర్గ విస్తరణ అనే ఈ కందిరీగ పుట్టని కదిలిస్తుందా అనేది ఒక పక్కన నాకున్నది. అంటే ఒక ప్రక్క అసమ్మతి వాదం చెలరేగే అవకాశం ఉందంటారా? ఉంటుంది, డెఫినెట్ గా ఉంది. వీళ్ళు 100 రోజుల్లో 6 గ్యారెంటీల్ని అమలు చేయాలా. ఓకే,
ఇప్పటికే 50 రోజులు అయిపోయింది ఉమ్, దగ్గర దగ్గర. ఉమ్, ఇంకో 50 రోజులు ఉంది. ఉమ్, మరి ఈ లోపల నోటిఫికేషన్ మార్చిలో వస్తుందని చెప్పి మార్చి నెల అక్కడట్లా నోటిఫికేషన్ కి సిద్ధంగా ఉండాల్సిన ఉమ్, అవసరం ఉంటుంది. ఉమ్, ఎంపీల్లో ఎవరిని గెలిపించుకోవాలి ఏంటి, ఎందుకనంటే ఒక పక్కన బీఆర్ఎస్ తోటి ఉమ్. రోజు రోజు ఒక ఎస్ మూర్తి గారు. ఓకే, రైట్. ఓకే, శ్రీరాములు గారు, మరి ఇప్పుడు ప్రొఫెసర్ కోదండరామ్ గారి యొక్క పేరు కూడా పైకి రావడం జరిగింది. మరి మొన్నేమో ఎమ్మెల్సీ అని అన్నారు, మరి మంత్రి పదవి కూడా ఇచ్చే ఛాన్స్ అని మరొక వ్యాఖ్య కూడా వినిపిస్తుందండి. శ్రీరాములు గారు, మరి మీరేమంటారండి? కోదండరామ్ గారికి తప్పకుండా అవకాశం ఉండాలండి. ఉమ్, కోదండరామ్ గారికి మేము సాధారణ పౌరులుగా బాధ్యత ఉన్న సిటిజన్ గా మేము ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఉమ్, ఈ TSPSC లోనే అవకాశం వస్తుందని చూస్తాం. ఉమ్, ఎందుకంటే ఆయన విద్యావేత్త. అవునండి. ఉమ్, ఎలక్షన్స్ మన ఎగ్జామినేషన్స్ ఎట్లా కండక్ట్ చేయాలా, ఎగ్జామినేషన్ సిస్టమ్ ఎట్లా ఉంటది ఏంటిది అనే దాని మీద మంచి అవగాహన ఉంది ఆయన. ఉమ్, ఉన్నది ఉంటుంది కూడా. ఉమ్, ఎందుకంటే ఆయన విద్యకు సంబంధించినటువంటి ప్రొఫెషన్ లో ఉన్నారు కనుక, ప్రజా సంబంధాలతో ఉన్నారు కనుక ఉమ్, ఆయనకు అక్కడ చైర్మన్ పదవి ఇస్తే బాగుండేది. ఉమ్, నంబర్ 1. ఉమ్. నంబర్ 2, అంటే కోదండరామ్ గారి గురించి నాకున్న అభిప్రాయం చెప్తున్నాను. ఓకే. అయితే అది కాకుండా ఉమ్, ఆయన ఇంకొక పదవి కూడా వస్తుందని కొంత చర్చ జరిగింది. ఏంటంటే అది ప్లానింగ్ కమిషన్. ఉమ్, ప్లానింగ్ కమిషన్ ఇస్తే కూడా బాగుండేది ఆయన. ఎందుకంటే ఆయనకు తెలంగాణ పట్ల అవగాహన ఉంది. ఎక్కడ ఏముంది, వనరులు ఎట్లా ఉన్నాయి, ఎట్లా ఉంది, గవర్నమెంట్ లో బడ్జెట్ ఎట్లా ఉంది, ఏ రంగంలో ఎట్లా చేస్తే బాగుంటది అనేటువంటిది ఆయన మెరుగైన సూచనలు సలహాలు తీసుకున్నట్టుంటే బాగుండేది గవర్నమెంట్ కి. ఉమ్, కానీ ఆయన ఎమ్మెల్సీ ఇచ్చారు. ఎమ్మెల్సీ కూడా ఓకే. మినిస్టర్ గా కూడా తీసుకుంటే కూడా నేను ఇందాక ఇక్కడ చూశాను, ఉమ్, చర్చల్లో చూశాను, ఆయనకు విద్యాశాఖ మంత్రిగా ఇస్తారనేటువంటి చర్చ కూడా జరుగుతా ఉంది. ఉమ్, ఓకే. ఉమ్, విద్యాశాఖ మంత్రి కేటాయిస్తారనేటువంటి ఊహాజనిత చర్చలు ఇవన్నీ కూడా మనం ఊహించుకునేటివే. ఉమ్, అయితే విద్యాశాఖ మంత్రి వస్తే సంతోషమే. ఆయన విద్యాపరంగా ఉన్నాడు కనుక ఉమ్, మంచిదే అని నేను అనుకుంటున్నాను. రైట్. ఓకే, రైట్. మూర్తి గారు, కోదండరామ్ గారి విషయంలో ఓకేనండి. ఓకే, మూర్తి గారు, మరి ఇప్పుడు ప్రొఫెసర్ కోదండరామ్ గారు కూడా ఎన్నికల కంటే ముందు ఒకసారి రేవంత్ రెడ్డి గారు ప్లస్ ఖర్గే కూడా ఇద్దరు కలిసినట్లుగా ఉంది. మరి కలిసినప్పుడు కూడా రాజ్యసభ మాకు ఒక మెంబర్ ఇవ్వండి అంటూ అప్పుడు కూడా కొన్ని లెక్కలు అడిగినట్లుగా తెలియవస్తుంది. మరి ఆ లెక్క ఇప్పుడు ఫలిస్తుందా, లేకపోతే ఒకవేళ ఫలించే అవకాశాలు లేవంటారా? ఏదైనా నా ఉద్దేశం ఎస్. ముందు పెట్టుకొని ఇప్పటికే అద్దంకి దయాకర్ గారికి ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పి ఇవ్వలేదు. అలాగే అంతకు మునుపు ఎమ్మెల్యే సీట్ కూడా ఆయనకి ఇస్తామని చెప్పి అన్నారు, ఇవ్వలేదు. ఆయన సరే ఒక నేను పార్టీ కట్టుబడి క్షేత్రం నుంచే వస్తానని చెప్తున్నారు ఆయన. ఆయనకు కూడా ఆశావాదిగానే ఉన్నారు. వాళ్ళ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున నిరసన కూడా వ్యక్తం చేశారు మన ఎమ్మెల్సీ ఇవ్వకపోయేసరికి. అవునండి. అందుకని నాకు పార్టీలు ఒక పక్కనే బీజేపీ, ఇంకో పక్కనే బీఆర్ఎస్ యుద్ధ వాతావరణంలోకి వచ్చిన సందర్భంలో ఇది కదుపుతారా అనేది ఒకటి చూడాలి. నిన్ననే అనుకుంటాను కృష్ణయ్య గారు ఒక బీసీలకి తగినంత 50% దాకా మంత్రివర్గంలో చోటు ఇవ్వాలి అని చెప్పి ఆయన కూడా అడిగి ఉన్నారు. ఓకే. సో ఈ వ్యూహంలో కాంగ్రెస్ ఫిబ్రవరి నెలలో వీటిని ముట్టుకుంటుందా లేదా అనేది ఒకటి. ముట్టుకుంటే గనక విద్యావేత్తగా ఉన్న కోదండరామ్ గారిని తీసుకోవడం చాలా అవసరం అని నేను కూడా భావిస్తూనే ఉన్నాను. రాములు గారు చెప్పిన దాంతో ఏకీభవిస్తూ ఉన్నాను. అయితే మైనారిటీస్ కి ఉప ముఖ్యమంత్రి ఇస్తారనేది నాకున్న అభిప్రాయం. ఆ వైపుగా అడుగులు వేస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే బీసీ ఎక్కువ ఉన్నా కూడా బీసీ ఓట్లన్నీ కూడా అన్ని పార్టీల వైపు చీలున్నాయి కదా. బీఆర్ఎస్ కి బీసీలు ఉన్నారు, అలాగే కాంగ్రెస్ కి ఉన్నారు, బీజేపీకి ఉన్నారు. అందుకని బీసీలు ఒక యూనిట్ గా లేరు. కాబట్టి మైనారిటీ ఓట్స్ వచ్చేసరికి ఒక యూనిటీని ప్రదర్శిస్తాయి. మొన్న కూడా కాంగ్రెస్ వెనకాల మైనారిటీస్ గణనీయంగానే మొబిలైజ్ అయ్యారు. కాబట్టి మైనారిటీస్ లో ఉండే ఒక ఐక్యత
బీసీల్లో ఒక అది వస్తుంది ఆ వైపుగా అనే దాన్ని ఆలోచిస్తే ఉప ముఖ్యమంత్రి బీసీకే ఇస్తారేమో అనేది నాకున్న అభిప్రాయం. రైట్ అండి. ఇప్పుడు అదేవిధంగా మరి వైపుగానే అడుగుతుంటారు. ఒక ముస్లిం నేతకు కూడా క్యాబినెట్లో చోటు ఇచ్చే అవకాశం ఉందంటూ కూడా మరొక లైన్ కనిపిస్తోంది. మరి వార్తాపత్రికల్లో ముస్లిం నేతకు క్యాబినెట్లో చోటు అంటూ కూడా మరి ఎలా ఉండబోతుందంటారు? చోటు దక్కితే ఎలా ఉంటుంది, దక్కకపోతే ఎలా ఉంటుంది? మరి ముస్లిం నేతలకి సంబంధించిన అంశం కాబట్టి మైనారిటీలు ఏం చెప్పే అవకాశం ఉందంటారు ఒకవేళ? నన్ను అడిగారా? ఎస్ మూర్తి గారు, మీకే. తప్పనిసరిగా నేను కూడా మైనారిటీస్ తప్పనిసరిగా డిమాండ్ చేస్తారు. అది అవసరం కూడా. రేపు ఎంపీ ఓట్లలో వాళ్ళ యొక్క గణనీయమైన సపోర్ట్ కావాల్సి వస్తుంది. ఎట్లాగా హైదరాబాద్ ఎంపీ అనేది ఎంఐఎంకి వెళ్ళినా కూడా మిగిలిన చోట ఇప్పుడు బోధను, మనకి బాన్సువాడ, అలాగే నిజామాబాదు ఎక్కువ మైనారిటీస్ ఎక్కువగా ఉన్నారు. వీళ్ళని ప్రసన్నం చేసుకోవాలంటే కేబినెట్ లో అవకాశం ఇవ్వాలి. అదే రకంగా ఉప ముఖ్యమంత్రి కూడా ఇస్తారనేది నాకున్న అభిప్రాయం. రైట్ అండి. మరి ఇప్పుడు అదేవిధంగా టీపీసీసీ కూడా కొత్త అధ్యక్షుడి పేరు మరి ఖరారయ్యే అవకాశం ఉందంటూ కూడా అంటున్నారు. శ్రీరాములు గారు, మరి మీరేమంటారండి? మరి ఇప్పుడు టీపీసీసీకి ఇంతకుముందు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి, తర్వాత ముఖ్యమంత్రిగా అయ్యారు కాబట్టి, మరి ఇప్పుడు టీపీసీసీ పగ్గాలు ఎవరు పట్టుకునే అవకాశం ఉందంటారు? ఎవరికి దక్కే ఛాన్స్ ఉందంటారు శ్రీరాములు గారు? కాంగ్రెస్ ప్రభుత్వం గత 10 సంవత్సరాలు విరోచిత పోరాటం తర్వాత అధికారంలోకి వచ్చింది. ఓకే, అందరూ పవర్ కోసం ఎదురు చూస్తా ఉన్నారు. ఇప్పుడు ఇందాక మీ ప్రశ్న ఉన్నట్టు ఇప్పుడు ఖచ్చితంగా మైనారిటీలకు కూడా మంత్రివర్గంలో స్థానం కల్పిస్తారు తప్పకుండా. కాకపోతే ముందుగా ఊహించిన దాని ప్రకారం ఏంటిదంటే షబ్బీర్ అలీ గారు ఎవరైతే ఉన్నారో ఆయన్ని ఎమ్మెల్సీ చేసి మినిస్టర్ తీసుకుంటారని అందరు ఎక్స్పెక్ట్ చేశారు. ఎందుకంటే ఆయన సీనియర్ మంత్రిగా కూడా ఇంత గతంలో పనిచేశాడు. ఆ వర్గం నుంచి అందరికి సంబంధాలు ఉన్నాయి. ఆయన చాలా ఏళ్లుగా ఆయన రాజకీయాల్లో ఉన్నారు కనుక ఆ యొక్క మైనారిటీ కూర్పు ఆయనతో చేస్తారని అనుకున్నాము. కానీ ఆయన సలహాదారులుగా తీసుకోవడం తోటి మైనారిటీ నుంచి ఇప్పుడు బలంగా ఉన్నట్టేం లేదు. మరి నిన్న జైరీల్ కానీ వాళ్ళ అబ్బాయిని ఏమైనా తీసుకుంటారో చూడాలి. కాకపోతే మైనారిటీ కోటాలో ఎవరికో ఇచ్చే అవకాశం అయితే కాంగ్రెస్ పార్టీలో ఉందండి మొదటి నుంచి కూడా. ఇప్పుడే కాదు, ఎర్లీ కాంగ్రెస్ అవర్స్ లో 80s లో కూడా ఎంఎం హాష్మి గారు అట్లాంటి హోమ్ మినిస్టర్ చేశాడు ఆయన కూడా అప్పుడు ఆ రోజుల్లో. ఆయన చేసినందుకే నిన్నటి దాకా హమీద్ అలీ గారికి ఇచ్చారు. ఆయన తర్వాత ఈయనకే వచ్చింది హోమ్ మినిస్ట్రీ. అట్లా అని చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఇంకొక మంత్రివర్గ విస్తరణతో పాటు పిసిసి, అయితే పిసిసి ముందు జరుగుతుందా మంత్రివర్గం ముందు జరుగుతుందా అనేటువంటి చర్చ. అయితే అతి త్వరలోనే మన సమీపంలోనే పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి కనుక కొత్త వాళ్ళకు అవకాశం ఇస్తే మరి ఎట్లా బండి లాక్కెళ్తారు, ఎట్లా ఉంటది అనేటువంటిది ఇంకొక రాజకీయ చర్చ జరుగుతా ఉంది. అయితే ఇంకోటి ఏంటంటే నాకున్న అభిప్రాయం అయితే ఒకవేళ మంత్రివర్గ విస్తరణ జరగచ్చు కానీ పిసిసి ఇప్పుడే జరగకపోవచ్చు. పిసిసి పార్లమెంట్ ఎలక్షన్ తర్వాతనే జరుగుతుంది నా అభిప్రాయం అయితే. అంటే ఇంకోటి వినిపిస్తుంది శ్రీరాములు గారు, అంటే ఒకవేళ బీసీకి టీపీసీసీ ఇస్తే మైనారిటీకి డిప్యూటీ సీఎం పదవి దక్కే అవకాశం ఉందంటూ ఒక అనాలిసిస్ వినిపిస్తుంది. ఇంకోటి కూడా ఉన్నది సార్, అద్దంకి దాయకర్కి ఇస్తారేమో, ఇది ఇస్తాము అది ఇస్తాము ఆ పార్టీ ఇస్తామని చెప్పేసి అట్లా ఆఫీస్ పెట్టారు. ఆయన ముందు ఓలేడు వెనక్కి రాలేడు అనే పరిస్థితిలో ఉన్నాడు. ఆయన కూడా ఇచ్చి అందరినీ సంతృప్తి పరచారు అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. ఎందుకంటే ఇతను ముఖ్యమంత్రి గారి మనిషి కనుక అట్లా బ్రాండ్ అయిపోయినాడు కనుక, రేవంత్ రెడ్డి గారికి సన్నిహితుడిగా ఉన్నాడు కనుక రేపు పొద్దున్న భవిష్యత్తులో కూడా ఆయనను పెడితేనే కొంచెం కోఆర్డినేషన్ ఉంటది. ఎస్సీకి చాలా ఏళ్ల తర్వాత ఎస్సీకి మళ్ళీ పిసిసి పదవి ఇచ్చినట్టు ఉంటది అని చెప్పేసి అన్న చర్చ జరుగుతుంది. మల్లు రవి గారికి కూడా అనుకున్నారు. కానీ మల్లు రవి గారిని ఆల్రెడీ ఢిల్లీ ప్రతినిధిగా పంపారు కనుక గతంలో మల్లు అనంతరాములు గారు రవి గారి అన్నగారు చేశారు పిసిసి ప్రెసిడెంట్ గా. ఇప్పుడు ఆయనకు వస్తుందని కూడా ఒక చర్చ జరిగింది సార్, రాజకీయ సర్కిల్లో చర్చ జరిగింది. అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ పిసిసికి వచ్చేటప్పటికి మంచి స్పోక్స్ మ్యాన్ గా ఉన్నాడు, అవగాహన ఉంది,
దయాకర్కి ఇస్తారేమో అనేటువంటి చర్చ 2-3 రోజుల నుంచి కూడా జనంలో జరుగుతా ఉన్నది అంటే సార్. శ్రీరాములు గారు ఇప్పుడు టీపీసీసీ అంటే పీసీసీకి ఎవరైతే పగ్గాలు పట్టుకుంటారో వారికే మరి ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ కూడా ఉండనే ఉంది కదా అన్న విషయం ఉంది కదా. మరి ఒకవేళ అక్కడ అనుయాయుల్ని పెట్టుకునే అవకాశం ఉందా, లేకపోతే ఎట్లాంటి వాళ్ళని పెట్టే అవకాశం ఉందంటారు కాంగ్రెస్? సార్ ముఖ్యమంత్రి పదవి అనేటిది అయిపోయింది సార్. ఓకే, ఇక ఇప్పుడు ముఖ్యమంత్రి లేదు, ఇక ముఖ్యమంత్రి అది ముందే మారుతుందని కూడా మనం అనుకున్నాము. అంటే గతంలో కూడా కాంగ్రెస్ హయాంలోనే నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు కదా. మరి అప్పుడు ఆయన కూడా అక్కడి నుంచి కేంద్రం నుంచి ఒక కాగితం పంపిస్తే, ఒక కవర్ పంపిస్తే వచ్చిన ముఖ్యమంత్రి. ఆ తర్వాత కూడా ఇంకొకరు రావడం, అంటే ఒకే ముఖ్యమంత్రి ఉండగా రెండో ముఖ్యమంత్రి కూడా ప్రవేశం చేయించిన ఘనత కాంగ్రెస్కి గతంలో ఉంది కదా. ఆ చరిత్ర తీసుకోవచ్చు అంటారు మన లైన్లోకి. సార్ ఒక్క కాంగ్రెస్ పార్టీకే కాదు సార్, అన్ని రాజకీయ పార్టీలు కూడా సీట్ల కవర్ రాజకీయాలు చేస్తారు ఎవరైనా కూడా. ఓకే, ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రత్యేక పరిస్థితుల్లో సీఎం చేయబడ్డారు. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉన్న సమయంలో రోషయ్య గారు పెద్ద మనిషి అయినారు కనుక ఆయన కొంత హ్యాండిల్ చేయలేకపోతున్నారు అనేటువంటిది ఈ చర్చ వచ్చినప్పుడు, తెలంగాణ వాళ్ళకే వస్తుందని సీఎం ఇస్తారని అందరు చర్చ జరుగుతున్నప్పుడు ప్రత్యేక పరిస్థితుల్లో మరి అప్పుడున్న అధిష్టానం కిరణ్ కుమార్ రెడ్డి గారి మీద ఉన్న నమ్మకంతో ఆయనకు అవకాశం కల్పించారు. ఆయనకు అవకాశం ఎందుకు కల్పించారు మనకు అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్ ఏంటంటే, తెలంగాణ ఇస్తున్నాము మీరు దాన్ని సపోర్ట్ చేయాలంటే ఆయన తిరుగుబాటు చేశాడు. ఆయన తిరుగుబాటు చేశాడు. ముఖ్యమంత్రి పదవి అయితే నీకు ఇస్తున్నాం కానీ మాకు తెలంగాణ సపోర్ట్ చేయమంటే పదవి రాగానే తిరుగుబాటు చేశాడు. అందువల్ల అప్పుడున్న దీనికి క్యాలిక్యులేషన్ లేదండి. ఇప్పుడు విషయం ఏంటంటే, ఒక పీసీసీ మీద చర్చ అయితే మాత్రం పీసీసీ పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత జరుగుతుంది. ఇప్పుడున్న సర్కిల్లో అద్దంకి దయాకర్ బాగా హాట్ టాపిక్ కాంగ్రెస్ పార్టీలో జరిగింది. ఎప్పుడైతే మునుగోడు ఎలక్షన్ నుంచి ఆయనకు వివక్షత జరుగుతుందనేటువంటి చర్చ కాంగ్రెస్ సర్కిల్లో ఉన్నది. ఇంకోటి ఆయన కూడా ఎస్సీ సామాజిక వర్గం నుంచే ఉన్నాడు కనుక ఎస్సీకి ఇస్తే బాగుంటదనే చర్చ కూడా జరుగుతుంది కనుక అద్దంకి దయాకర్కే ఎక్కువ అవకాశాలు ఉందనేటువంటిది పీసీసీ గురించి చర్చ జరుగుతుంది. బట్ ఇట్ ఈస్ ఆఫ్టర్ ది పార్లమెంట్ ఎలక్షన్స్. ఓకే, రైట్. ఓకే మూర్తి గారు, మరి ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ అనేది పెద్దగా మనకి ఒక అడ్డంకిగా మారింది. ఒక రకంగా చూసుకున్నట్లయితే పొలిటికల్ సర్కిల్లో కూడా అదే పదం వినిపిస్తోంది. ఈ టైంలోనే సాహసోపేతమైన మరి ఒక ప్రయాసకు, ఒక ప్రయత్నానికి తెరతీస్తుంది కాంగ్రెస్. మరి దీంట్లో ఏర్పడబోయే, ఆవిర్భించబోయే అసమ్మతి కానీ లేకపోతే సమ్మతి కానీ మరి తట్టుకునే అవకాశం ఉందంటారా? ముందు ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి. అదే నేను చెప్పేది ఏంటంటే, ముందు తెలంగాణ అధ్యక్షుడిగా ఎవరిని పెడతారు పిసిసికి అని చెప్పి మీరు అడుగుతున్నారు. అది రాములు గారు చెప్పింది కరెక్ట్. దాన్ని ఎవరు ముట్టుకోరు. నెంబర్ 2, అద్దంకి దయాకర్ని పిసిసి కోవటం లేదు. ఎందుకంటే ఆయనకి రేవంత్ రెడ్డి గారు వర్గం కొంత అనుకూలంగా ఉన్నా అంత బలంగా నల్గొండ నుంచి వారికి వ్యతిరేకత కూడా ఉన్నది. అది అంతర్గత ఉంది. సో అని అయితే నేను అనుకోలేను. ఏదైనా ఈ ప్రొడక్షన్ ఆఫ్టర్ ఎన్నికలే తప్ప ముందుగా మనం అనుకోలేము. అద్దంకి దయాకర్ గారికి ఏమన్నా ఇస్తే అనేక కార్పొరేషన్స్ ఉన్నాయి, కార్పొరేషన్ చైర్మన్ గా కూడా ఇవ్వచ్చు. అయితే ఆయన అంటున్నది నేను ప్రజాక్షేత్రం నుంచి వస్తానని చెప్పి అంటున్నారు. ప్రజాక్షేత్రం నుంచి వచ్చే అవకాశం అంటే ఎంపీగా నిలబెట్టి, అందుకని ఎంపీగా ఏమైనా ఆలోచిస్తారా అనే దాన్ని బట్టి కూడా మనం దాన్ని ఈక్వేషన్స్ చూడాల్సి ఉంటుంది. నెంబర్ 1. నెంబర్ 2, రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు వెంటనే ఇబ్బంది ఏమి ఉండదు నా ఉద్దేశంలో. ఏదైనా ఉంటే ఇతర పార్టీల నుంచి, అంటే ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి ఓకే ఎస్ బీఆర్ఎస్ ఈ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి పన్నాగం చేస్తుంది, మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో పార్లమెంట్ గెలిపించుకోవడం చాలా అవసరం మన తెలంగాణలో. కాంగ్రెస్ కి అవసరం. నేషనల్ ఇంట్రెస్ట్ లో కనుక చూస్తే ఈ రోజు బీహార్ పరిణామాలు కనుక మనం ఒకసారి పరిశీలిస్తున్నా, లేదా బెంగాల్లో తృణమూలు మన మమత గారి యొక్క పరిస్థితి చూసినా, ఇండియా అనేది ఆ రకంగా ఉంటుందా అనేది కొంత ప్రశ్నార్థకంగా ఉన్నప్పుడు ఉన్న తెలంగాణ ఇప్పుడు ప్రోధి చేసుకుని తెలంగాణలో పార్లమెంట్ని మనం కైవసం చేసుకోవాలన్న ఈ సందర్భంలో
అంత సాహసం చేస్తారని చెప్పి నేను అనుకోవటం లేదు. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు ఇంటర్నల్ గా థ్రెట్ ఏమి ఉండదు. వీటన్నిటిని జాగ్రత్తగానే హ్యాండిల్ చేసుకుని రాగలుగుతారనే నమ్మకం నాకుంది. రైట్ అండి, ఓకే. శ్రీరాములు గారు, చివరిగా మరి కొత్త ఎమ్మెల్సీ కోటాలో అంటే ఎమ్మెల్సీ కోటాలో అమీర్ అలీ ఖాన్ వీరి పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లుగా తెలియవస్తోంది. మరి ఏం జరిగిద్ది అంటారు శ్రీరాములు గారు? అవకాశం ఉంటుంది సార్. మైనారిటీ కోటాలో మిగతా వాళ్ళ మీద కంపేర్ చేస్తే ఒక పత్రికా యజమాని అబ్బాయి కనుక నిన్న జైరికల్ గారికి అవకాశం ఉంటుందని మనం కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఉంటుందని చెప్పి మనం అందరం అనుకున్నాము, ముందు నుంచి అనుకుంటున్నాం. పౌర సమాజంలో జైరేల్ గారి సేవలు మనం ఎక్కడ పోల్చలేనివి, పోల్చుకోలేనివి. ఆయన యొక్క సేవలు చాలా అది గద్దర్ గారి శవయాత్రలో పాల్గొని దురదృష్టం మనకు దూరం అయిపోయారు. ఆయనతో పాటు ఈయన కూడా వాళ్ళ అబ్బాయి గారికి అవకాశం వచ్చింది. బహుశా మిగతా వారి మీద కంపేర్ చేస్తే ఆయన బాగుంటుందని పార్టీ భావిస్తే తప్పకుండా అవకాశం మైనారిటీకి ఇస్తారు. బట్ మంత్రివర్గ విస్తరణ కూర్పులో మాత్రం తప్పకుండా మైనారిటీ ఉంటారండి, తప్పకుండా ఉంటారు. రైట్ అండి, థ్యాంక్స్ ఫర్ ద పార్టిసిపేషన్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. రైట్, పిఎన్ మూర్తి గారు, వీరు పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్, వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ అండ్ అనలిస్ట్ ఆశా శ్రీరాములు గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఫిబ్రవరిలో తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఉంటుందనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. అయితే సమీకరణాలు, రాజకీయ సమీకరణాలు, సామాజిక కుల రాజకీయాలు ఏ విధంగా సమీకరణాలుగా మారబోతున్నాయి అన్నది కూడా మనం చూడబోతున్నాం. మరి బీసీలకు ఒకవేళ అంటే కొత్తగా బీసీ లేదా మైనారిటీ కానీ డిప్యూటీ సీఎం పోస్ట్ మరి అందే అవకాశం ఉందంటూ కూడా తెరపైకి వచ్చిన అంశం. ఒకవేళ టీపీసీసీకి సంబంధించి బీసీకి ఇస్తే మరి డిప్యూటీ మైనారిటీకి ఇచ్చే అవకాశం ఉందంటూ కూడా సీఎంగా డిప్యూటీ సీఎంగా ఇచ్చే అవకాశం ఉందంటూ కూడా పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తున్న మరి ఇది ఒక అనాలిసిస్. ఏం జరగనుందో మరి వేచి చూద్దాం. ఇది ఇవాళ స్పెషల్ ఎపిసోడ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటే దాన్ని కీప్ వాచింగ్ మాస్టర్ టీవీ, సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.